హాలీవుడ్ అవతార్ మూవీ మన దేశంలో ఎవరైనా తీస్తే ఎలా ఉంటుంది? తీసినోళ్ళకి పేరు, ప్రొడ్యూసర్ చేతికి చిప్పే దొరుకుతుంది. ఎందుకంటే ఈ మాట అన్నది తమిళ మాణిక్యం డైరెక్టర్ శంకర్. తను ఆల్రెడీ అరడజన్ ఫ్లాపులతో డజన్ వరకు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లను ముంచేశాడు. ఇప్పుడు తను మరో డ్రీమ్ కోసం అవతార్నే మించేలా ఏదో ప్లాన్ చేస్తున్నా అన్నాడు. ఇలాంటి టైంలో మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ న్యూస్ షాకింగ్గా మారింది. తను వెంట్రుక వాసిలో పెద్ద డిజాస్టర్ నుంచి తప్పించుకున్నాడని తెలుస్తోంది. నిజానికి శంకర్తో దిల్ రాజు ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ ముందుగా ఎన్టీఆర్ కోసమే అనుకున్నారట. కానీ తను అక్కడ నో చెప్పడం వల్లే ఆ గేమ్ రామ్ చరణ్ ఫేట్ని చేంజ్ చేసింది, కోలుకోలేని దెబ్బ పడేలా చేసింది. ఇంతకీ ఎందుకు ఎన్టీఆర్ ఈ మూవీకి నో చెప్పాడు? అలా ఎలా తనకు గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ నుంచి తప్పించుకున్నాడు? టేక్ ఎ లుక్. కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ బాధితుల్లో అత్యంత కాస్ట్లీ బాధితుడిగా మారే పరిస్థితి నుంచి ఎన్టీఆర్ తప్పించుకున్నాడట. లేదంటే 400 కోట్ల నష్టాలు తెచ్చిన సినిమాలో హీరోగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఉండేవాడని చాలా ఆలస్యంగా తెలుస్తుంది. ఈ మ్యాటర్ ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. బేసిక్గా డైరెక్టర్ శంకర్తో సినిమా అంటే విక్రమ్ లాంటి వాళ్ళు 2 ఏళ్లు కండలు పెంచి కరిగించి తన బాడీతోనే కబాడీ ఆడాడు. అంతగా రిస్క్ చేశాడు. అది శంకర్ మూవీ కోసం హీరోలు పెట్టే ఎఫర్ట్స్. అంత గొప్ప దర్శకుడి మేకింగ్లో సినిమా చేసే ఛాన్స్ వస్తే అదే గొప్ప. అందుకే తనేం చెప్తే అది చేసేందుకు రజనీకాంత్ నుంచి కమల్ హాసన్ వరకు అంతా సిద్ధమైపోతారు. కానీ ఇలా సిద్ధమయ్యే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాస్త గ్లోబల్ స్టార్గా మారే అవకాశాన్ని వదులుకున్నాడు. అడ్రస్ లేకుండా పోయాడు. శంకర్ ఇప్పుడు 1000 కోట్ల భారీ బడ్జెట్తో హాలీవుడ్ అవతార్ రేంజ్ మూవీ తీస్తానన్నాడు. ఆ రేంజ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఇండియాకు తెస్తా అన్నాడు. అంతే, వెంటనే సౌత్ నార్త్ అని తేడా లేకుండా సోషల్ మీడియాలో అటాక్ స్టార్ట్ అయింది. ఎంతమంది నిర్మాతలను రోడ్డు మీద పడేస్తావంటూ తిట్టిపోస్తున్నారు. రోబో వరకు హిట్లున్న శంకర్ తర్వాత నన్బన్ ఐ, రోబో 2.0 ఇలా వరుసగా 100 కోట్ల ప్రాజెక్టులు ఫ్లాప్ అయ్యాయి. అయినా భారతీయుడు 2ని 250 కోట్లతో తీస్తే అది డిజాస్టర్ అని తేలింది. 400 కోట్లతో గేమ్ చేంజర్ తీస్తే అది సింగిల్ షోకే థియేటర్ ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎలా చూసినా 100 కోట్లు బురదలో పూసిన పన్నీర్ అయింది. అయినా ఇంకా అవతార్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్ హాలీవుడ్ ప్రయోగాలు తీస్తానటం మాత్రం శంకర్ని లాఫింగ్ స్టఫ్గా మార్చేస్తున్నాయి. సరే, ఈ మొత్తం అరాచకంలో రజనీకాంత్, కమల్ హాసన్, విక్రమ్ లాంటి వాళ్లే కాదు, రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియా మార్కెట్ పెంచుకోవాలనుకున్న వాళ్ళు కూడా మునిగిపోయారు. కానీ చరణ్ ఎక్కిన గేమ్ చేంజర్ బోటు నిజానికి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎక్కాల్సిందని తెలుస్తోంది. ముందుగా దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ని ఎన్టీఆర్ దగ్గరికి తీసుకెళ్లాడట. కానీ ఇందులో పొలిటికల్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో వివాదాల జోలికి పోకూడదనే ఈ ప్రాజెక్ట్ సైన్ చేయలేదని తెలుస్తోంది. లేదంటే డైరెక్టర్ శంకర్ మీద గౌరవంతో తనే చేసేవాడని ఆలస్యంగా తేలుతోంది. తను కొంచెంలో మిస్ అయ్యాడనే మాట వినిపిస్తోంది.